హాయ్ అందరికీ. బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ అని యూజ్ చేస్తుంటాం కదండి, దమ్ బిర్యానీలోకి వాటిల్లోకి. ఆ ఫ్రైడ్ ఆనియన్స్ ఈజీగా సింపుల్గా ఇంట్లో సన్నగా దొరుకునే విధంగా చిన్న టిప్ అయితే చూపిస్తాను. అండ్ సేమ్ బయటకున్న ఫ్రైడ్ ఆనియన్స్ లాగా ఉంటాయన్నమాట. దానికోసం నేనైతే ఒక 3 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. మధ్యలో కట్ చేసుకోవాలి. మనం ఆలు చిప్స్ చేసుకుంటాం కదండి, ఆలు చిప్స్ లాగా చేసుకుంటాము, అది ఉంటుంది కదండి ఆ గ్రేటరు, అది దాంతో మనం ఒక సైడ్ నుంచి ఇట్లా తురుముకుంటే సన్నగా అన్నీ ఒకటే సైజులోకి వస్తాయి. అన్నీ అలాగా ఈజీగా అయిపోతుంది. మనం కట్ చేసే అంత టైం కూడా పట్టదనమాట. మనం చేత్తో కట్ చేసుకునేంత టైం కూడా పట్టదు మనం ఇలా చేసుకుంటే. మెటక్ ఆనియన్స్ చూడండి ఎంత సన్నగా వచ్చాయో, సన్నగా వచ్చాయి, చాలా బాగా వస్తాయి. పొరలు పొరలుగా అన్నీ విడిపోతాయి అన్నమాట. దాన్ని వేడి వేడి ఆయిల్లో వేసేసుకొని సింపుల్గా ఫ్రై చేసుకోవచ్చండి. టైం కూడా ఎక్కువసేపు పట్టదనమాట. మనం ఏంటంటే సన్నగా కట్ చేసుకున్నాం బట్టి చాలా బాగా వస్తాయి. చూడండి అంత క్రిస్పీగా ఉన్నాయి. ఇవి స్టోర్ కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. నేనైతే బిర్యానీలోకి అయితే రెడీ చేసుకున్నానండి. మీకు నాకు లైటింగ్ ప్రాబ్లం వల్ల ఇట్లా మీకు వీడియో అనేది ఇలా కనపడుతుంది అనమాట. చాలా బాగా వస్తాయి. బిర్యానీలోకి వేసుకుంటున్నాను. ఈరోజు నేనైతే బిర్యానీ అయితే చేశాను. బిర్యానీలోకి అయితే చల్లుకున్నాను, చాలా బాగా వచ్చాయి. ఈ వీడియో కనుక, ఈ టిప్ కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగ మరిన్ని టిప్స్తో పాటు మంచి మంచి వీడియోస్తో పాటు చిన్న చిన్న అంటే ఇన్స్టెంట్ రెసిపీస్ ఇవన్నీ వస్తుంటాయండి. మన ఛానల్లో ఉన్నాయి, ఆల్రెడీ చెక్ చేయండి. మన ఛానల్లోకి వెళ్ళి కొత్తగా ఎవరైనా చూస్తే, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని టిప్స్ అండ్ రెసిపీస్తో పాటు వేస్తాను. బిర్యానీ అయితే చూడండి ఎంత కలర్ఫుల్గా చాలా బాగా వచ్చింది. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. స్మెల్ కూడా అనిపించదు, ఏంటంటే కొంచెం మాండి స్మెల్ అని వస్తుంది, అలా కూడా ఉండదు. నేను చెప్పినట్టు ఇలా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. చాలా తొందరగా బిర్యానీ చేసుకోవచ్చు. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. బిర్యానీ అయితే సూపర్ ఉందండి. ఈ రెసిపీ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.